మీరు కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తే యశోదాదేవి చేత కట్టబడినటువంటి మత్సబడినటువంటి మొలగలిగినటువంటి ఆ బాలకృష్ణ స్వరూపం ధ్యానంలో కనపడితే దామోదర దర్శనం అయిందంటారు. ఎంతమంది ధ్యానంలో దామోదర దర్శనం చేయగలరు? అందుకే దామోదర దర్శనం చేశావా లేదా అన్న దానికన్నా కూడా దామోదర లీల వింటే చాలన్నారు. అందుకే భాగవతంలో అన్ని లీలల కన్నా చాలా గొప్ప లీలగా చెప్పబడేది ఇది అంటే దామోదర లీల. దామోదర లీల ఎవరో ఒకరు కాదు, బ్రహ్మచారులు, గృహస్థులు, వానప్రస్థులు, సన్యాసులు అందరూ కూడా దామోదర లీలని ప్రత్యేకంగా వింటారు. అందున కార్తీక మాసంలో మరింత ప్రఖ్యాతి దామోదర లీల విని తీరాలి. ఎందుకని? కార్తీక మాసానికి అంతటికీ కూడా విష్ణు స్వరూపంగా దామోదరుడు అధిదేవత. కార్తీక దామోదరుడు అని పిలుస్తూ ఉంటాం. అటువంటి ఆ కార్తీక దామోదరుడు ఎవరున్నాడో ఆయన మొల మీద మత్స పొందినవాడు. ఎందుకు మత్స పొందాడు? బాలకృష్ణుడిగా ఉన్న రోజులలో ఆయన ఈ అద్భుతమైనటువంటి లీల చేశాడు. యశోదాదేవి ఒకప్పుడు చల్ల చిలుకుతోంది. ఇప్పటికీ వెంకటేశ్వరుడికి సుప్రభాతం చేస్తే ఇన్ని చెప్పినా ఆయన నిద్ర లేవలేదనుకోండి, అంటే నిద్ర లేవలేదని కాదు, భావనా సౌకుమార్యం. అప్పుడు కృష్ణావతారాన్ని గుర్తు చేస్తారు. స్వామి అదిగో చూశావా, ఆ పెరుగు చిలుకుతున్న చప్పుడు వినపడుతోంది, నిద్రలే అంటారు. ఆ యశోద చల్ల చిలుకుతోంది. దడిమథనం గోపాల బాలులకు గోపకాంతలకు కూడా పరమ పవిత్రమైనటువంటి కర్మ. ఎందుకంటే వాళ్ళ ఐశ్వర్యం అంతా అక్కడే ఉంటుంది. ఆ పెరుగు చిలికినప్పుడు వచ్చినటువంటి వెన్న ఏది ఉందో అదే వాళ్ళ ఐశ్వర్యమునకు హేతువు. అందుకే ఆవిడ స్నానం చేసి ఓ మంచి ఆరవీసిన బట్ట కట్టుకుని జడ నిండా ఆ కొప్పు నిండా పువ్వులు పెట్టుకుని మెడలో హారాలు వేసుకుని చేతి గాజులు చప్పుడవుతూ ఉండగా కవ్వానికి తాడు కట్టి ఆవిడ ఆ దధిమథనం చేస్తోంది, పెరుగు చిలుకుతోంది. ఆ పెరుగు చిలుకుతూ ఉండగా కృష్ణ పరమాత్మ లోకం కోసం నేను ఒక లీల చెయ్యాలి అని సంకల్పం చేశాడు. ఒక మహాద్భుతమైనటువంటి లీల చేస్తాను ఇవాళ. లీల అంటే కర్మజనితమైనది కాదు, ఈశ్వరుడు లోకోద్ధరణ కొరకు చేస్తాడు ఒక పని. ఆ పని నేను ఇవాళ చేస్తాను అని సంకల్పం చేశాడు. చేసి ఆయన పరిగెత్తుకుంటూ వచ్చాడు. సుడియుచు గిజుకుచు వాలుచు సడికొట్టుచు అమ్మ రమ్ము చన్నిమ్మను చంబెడబెడ గంతులు వయచుచు కదిసి కడవ బాలకుండు కవ్వము పట్టాను. ఎక్కడి నుంచి వచ్చాడో చిన్ని కృష్ణుడు పరుగు పరుగును వచ్చాడు. వచ్చి అమ్మా నాకు చాలా ఆకలేసేస్తోందమ్మా, అదిగో నేను పిల్లలతో ఆడుకుంటున్నాను, తొందరగా బయటికి వెళ్ళిపోవాలి, పిల్లలతో ఆడుకోవాలి, నాకు తొందరగా కాస్త పాలు ఇచ్చేసేయమ్మా, పాలు తాగి వెళ్ళిపోతాను అని గబగబా భూకరించి మాట్లాడాడు. చూసిందమ్మ నిన్నగాక మొన్న పుట్టాడు, వీడికి పెద్ద ఏదో రాసకార్యం ఉన్నట్టు పైన పిల్లలతో ఆడుకోవాలట, అందుకని నేను వీడికి గబగబా పాలు పట్టేయాలట, పాలు తాగేస్తే వెళ్ళిపోతాట, అమ్మ తొందరగా పాలు ఇస్తావా ఇవ్వా అమ్మని పెద్ద హోంకరించి అడుగుతున్నాడు. చూద్దాం ఏం చేస్తాడో ఇవ్వకపోతే అని ఆవిడ చిరునవ్వు నవ్వి తల తిప్పేసుకుని ఏమీ తెలియనట్టు చల్ల చేసుకుంటాడు. ఈ చిన్ని కృష్ణుడు ఏం చేశాడంటే పూల పక్కన లాంటి చెయ్య, చిన్ని చేతులున్నటువంటి చిన్ని కృష్ణుడు వెళ్ళి ఆ కవ్వాన్ని పట్టుకున్నాడు. అమ్మ ఆపుతావా ఆపవా, నాకు అసలు పాలిస్తావా ఇవ్వమ్మా, నేను తొందరగా పాలు తాగాలమ్మా, ఆడుకోవడానికి వెళ్ళిపోవాలమ్మా అన్నాడు. ఆ కవ్వం తిప్పుతూ ఉండగా పిల్లవాడు పట్టుకుంటే ఆ చిన్ని చెయ్యి ఎక్కడ చిట్లిపోతుందోనని యశోద కవ్వపు తాటిని చిలకడం ఆపేసింది. ఆపేయగానే ఆయన ఆ కవ్వాన్ని పట్టుకున్నట్టుగా పట్టుకున్నాడు. ఇప్పుడు సంతోషంతో యశోద ఆ పిల్లవాడిని తీసుకుని ఒడిలో పడుకోబెట్టుకుని స్తన్యం ఇచ్చి పాలిస్తోంది. ఈ పాలిస్తుండగా ఎదురుగుండా దాలి అంటారు, పిడకలతో అమరికగా ముక్కలు చేసి ఆ దాలి ఏర్పాటు చేసి దాని మీద కుండ పెట్టి పాలు పోసి కాస్తారు. సన్నని సెగ మీద కాగుతాయి. పల్లెటూళ్లలో పాలు కాచేటటువంటి వారికి తెలుస్తుంది, ఎర్రటి తట్టు కట్టి మంచి కమ్మగా ఉంటాయి ఆ పాలు. ఆవిడ పాలు కాస్తోంది, అవి గంట 2 గంటల తర్వాత పొంగుతాయి, నల్లగా పొంగుతాయి. ఆవిడ పిల్లవాడికి పాలిస్తోంది. ఎదురుగుండా కుండలో దాలి మీద పెట్టిన కుండలోని పాలు పైకొస్తూ కనపడ్డాయి. పాలు పొంగిపోతాయేమోనని పిల్లవాడిని గభాలను తీసి కింద దింపేసి ఆవిడ పరిగెత్తుకుంటూ దాలి దగ్గరికి వెళ్ళింది. కడుపారం చనుబాలు కావనిసుతుం కంజాక్ష పీఠంపైనిడి
పొంగారెడు పాలు దించుటకునయ్యే గంగ తద్బాలుండెక్కుడు కోపంబున వాడిరాతి దదిమత్ కుంభంబు పోగొట్టి పడరన్ కుంభములోని వెన్నతిని విద్యాసంకులం భక్తుడై. ఎక్కడ లేని కోపం నిజంగా వచ్చేసిన వాడిలా నటించేసి ఈ పెదవులు వదిలిపోయి దవడలు వదిలిపోతుంటే పెద్ద కోపం వచ్చిన వాళ్ళ, అమ్మా నాకు పాలిమ్మంటే పాలివ్వకుండా ఇంకా కడుపు నిండా పాలు పట్టకుండా అవతల ఆడుకోవాలి, నాతో ఆటలాడే స్నేహితులు ఎదురు చూస్తున్నారంటే నువ్వు మధ్యలో పాలు దించడం కోసమని వెళ్ళిపోయావా, నన్ను కింద దింపేశావా అమ్మా అని చెప్పి ఎక్కడ లేని కోపం నటించి పెదవులు అదిరిపోతుండగా ఆ పక్కనే ఓ రాయి కనపడింది. కుండ కింద దాపుగా పెడుతూ ఉంటారు. ఆ రాయి ఒకటి తీసుకుని వెన్న ముద్దలు పైకి తేలి అప్పుడే చల్ల చేస్తే పైకి వస్తున్నటువంటి వెన్న ముద్దలతో ఉన్న కొండను ఒక్క దెబ్బ కొట్టాడు. ఆ రాతి దెబ్బకి కుండ బద్దలైపోయి ఆ మజ్జిగ వెన్న ముద్దలతో సహా నేల మీదంతా వచ్చేసింది. చూశాడు, వెన్నతో ఉన్న మజ్జిగ ఎత్తడం అంత తేలిక కాదు. దాని మీద నీళ్లు పోస్తే కాలేస్తే జారి పడిపోతారు. దాన్ని మళ్ళీ బియ్య పిండో ఏదో వేసి జాగ్రత్తగా ఒప్పాలి. అందుకని ఇప్పుడు అమ్మ నన్ను దెబ్బలాడుతుందేమో అని అనుమానం వచ్చింది. ఇది వినే కుంతీదేవి భాగవతంలో ఆశ్చర్యపోయింది. కృష్ణ నువ్వు ఎన్నో లీలలు చేశావు, కానీ అసలు ఆ ఉలూకల బంధనం ఉందే దామోదర లీల అద్భుతం కృష్ణ. భయమెరగని నువ్వు భయం నటించావు. నువ్వు భయం నటిస్తే భయానికి భయం వేసింది కృష్ణ. అంత గొప్పగా నటించాడు మహానుభావుడు. ఆవిడ ఆ చిన్ని కృష్ణుడు ఆ కుండ బద్దలైపోగానే ఓ వెన్నముద్దోటి చేతిలో పట్టుకున్నాడు. విద్యాసంకులద్భాష్పుడై దొంగ ఏడుపోటు మొదలెట్టాడు. అమ్మా నన్ను అనవసరంగా కొట్టకమ్మా, నేను కాసిన పాలు ఇమ్మన్నానమ్మా, పాలు తాగా ఆడుకోవడానికి వెళ్ళిపోతానన్నానమ్మా, నాతో ఆడుకునే వాళ్ళందరూ బయట ఎదురు చూస్తున్నారన్నానమ్మా, పరిగెత్తుకొచ్చానమ్మా, నువ్వు పాలిస్తానన్నావమ్మా, ఒళ్ళో పడుకోబెట్టుకుంటానన్నావమ్మా, సగం పాలిచ్చావమ్మా, పాలు పొంగిపోతున్నాయన్నావమ్మా, నన్ను కింద పెట్టేశావమ్మా, నువ్వు వెళ్ళిపోయావమ్మా, అమ్మ నా కడుపు నిండలేదమ్మా, అవతల ఆటలాడే వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారమ్మా, ఇంత ఆలస్యం ఏంటంటారమ్మా, నాకు అవమానమమ్మా. ఓహో పెద్ద దండకం చదువుతున్నాడు. అసలు అనుమానం ఆవిడ వెనక్కి తిరిగి చూసేవరికి, చూస్తే కింద మజ్జిగ ఎక్కడ పట్టుకుంటుందో అని భయం. పైగా నిన్ననే గోపకాంతలందరూ వచ్చి చాడీలు చెప్పారు. నీ కొడుకు ఏదో బుద్ధిమంతుడు అనుకుంటున్నావు, ఏం నీ కొడుకు సామాన్యుడు కాడమ్మా, వెన్న దొంగతనం చేయడానికి ప్రఖ్యాతి వహించిన వాడు నీ కొడుకు. ఏం మరి మీరు పట్టుకోలేకపోయారా అంది ఆవిడ. వాళ్ళన్నారు అంత అమాయకులం ఏం కాదు, పట్టుకోవాలని తెలియని వాళ్ళం కాదు, పట్టుకుందామంటే దొరికితే కదా నీ కొడుకు. ఏమిటి ఇంత చిన్న పిల్లాడు వీడిని పట్టుకోలేకపోయారా మీరు అందావిడ. ఏదో ఆ మొగుడు కొట్టాడని కాదు, తోడికోడలు తెప్పిందని ఏడిచినట్టు ఇప్పుడు కృష్ణుడు కుండ బద్దల కొట్టాడని కాదు, కృష్ణుడిని పట్టుకోకపోతే వాళ్ళందరూ గోడ నుంచి చూస్తున్నారు. ఏం మీరు పట్టుకోలేకపోయారే అంది కదా, ఇప్పుడు నువ్వు పట్టుకో చూస్తాం, దొరుకుతాడా చిన్ని కృష్ణుడు. అది ఆవిడ బెంగ. అందుకని ఇప్పుడు చూశాడు, పరిగెత్తుకుంటూ నిశ్శబ్దంగా ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయాడు. ఆవిడ చూసింది, కిందంతా మజ్జిగ వెన్న. తలెత్తి చూసింది, గోడ దగ్గర గోపకాంతలందరూ అటువైపు నిలబడ్డారు. ఓ పెద్ద ప్రత్యక్ష ప్రసారం. ఏమవుతుంది, పట్టుకుంటుందా, ఎంత పరిగెడుతుంది, మనకి దొరకలేదండిగా, చూద్దాం ఇప్పుడు ఎలా పట్టుకుంటుందో. ఏమా ఈ సామాన్యుడా దొరకడానికి. వాళ్ళు పాపం చెప్పుకున్నారు, బాలురకు పాలు లేవని బాలింతలు మొరలు పెట్టపకపకన గియా బాలుండాలము చేయుచు ఆలకు గ్రేపులను విడిచే అంబోదక్షి వారిల్లు సొచ్చి కడవల దౌరంబుగ నీయి తాగి తుదనా కడవల్ వీరింట నీసుతుండిడ వారికి వీరికి పెద్దవాదయ్య సతీ ఆడంజని మీగడ పెరుగోడక నీ సుతుడు త్రావి ఒక ఇంచుకత కోడలి మూతింజరిమిన కోడలు ముచ్చనుచు అత్త కొట్టెల తాంగి వారిల్లు సొచ్చి కడవల దౌరంబుగ నెయ్యి త్రాగి. ఎక్కడికెడితే అక్కడే వెన్న దొంగతనం. ఎంత వెన్న దొంగతనం చేసేవాడంటే, ఒకవేళ ఆయన వెళ్ళిన తరువాత ఒక ఆవిడ బాగా పైకి కట్టింది ఆ కడవ, అందలేదనుకోండి, వారి ఇల్లు సొచ్చి తా ఉట్టి అందక పీటలు రోలు ప్రోవిడి ఎక్కి చేపెట్టజాలక కుండ కిందొక పెద్ద తూటొనరించి నీ పట్టి నీ గడపాలు చెరలు పట్టి త్రావెతలోదరి. ఇంకా దీనికి నేను అర్థం చెప్పక్కర్లా. ఎక్కడో ఉట్టి కట్టింది ఆవిడ, దొరకదు కదా పిల్లాడని. వచ్చాడు, పీటలు వేశాడు, రోడ్లు వేశాడు, పైకి ఎక్కాడు. చెయ్యి పెట్టడానికి అందలా ఆ కుండ కింద పెద్ద కన్నం పెట్టాడు. చక్కగా తాగిపోతోంది వెన్న. పిల్లలందరూ వరుస క్రమంలో వచ్చారు, చక్కగా తాగేశారు, వెళ్ళిపోయారు.
ఎక్కడెక్కడి దొంగతనం అమ్మా? ఎవడు పట్టుకుంటాడమ్మా నీ కొడుకుని? ఓయమ్మ నీ కుమారుడు మా ఇండ్లను పాలు పెరుగు మన నీడమ్మ పోజదమెక్కడికైనను మాయన్నుల సురభులాన మంజుల వాణి అని వాళ్ళు విసుక్కున్నారు. భాగవతం కాదు కానీ ఇది చెప్తే అదో సంతోషం నాకు. ఒక గోపిక చాలా తెలివైంది. ఆవిడేం చేసిందంటే ఆ కడవకంతటికి కూడా గంటలు కట్టింది. ముట్టుకుంటే మోగుతాయి కదూ, కన్నం పెట్టడానికైనా ముట్టుకోవాలిగా, ముట్టుకుంటే మోగుతాయిగా, మోగితే వెళ్ళి పట్టుకుంటారు. ఈయన వచ్చాడు, ఎలా ముట్టుకోవడం? పైకి ఎక్కాడు, చూశాడు, ముట్టుకుంటే గంటలు మోగుతాయి. అమ్మో చాలా గడుసు గోపిక, ఏం చెయ్యాలనుకున్నాడు. ఆయన పరాత్పరుడు, ఆయన శాసనం చేస్తే ఏమైనా జరగాలి. ఓ గంటలారా మీరు మ్రోదకుడు. అలాగే స్వామి చక్కగా అందులో చెయ్యెట్టాడు, వెనదీశాడు, పిల్లలకి ఎత్తాడు. ముందు అందరికీ పెట్టేస్తాడు, ఆఖరణ తందింటాడు. అది ఆయన నిజాయితీ. ఆఖరణ తీసి ఇలా నోటి దగ్గర పెట్టుకున్నాడు. గనగన మోగి. అరే మిమ్మల్ని మోగద్దన్నాను, ఎందుకు మోగారన్నాడు. అయ్యా వాళ్ళకి పెట్టారు, మేము మోగలేదు. మీరు తింటే నైవేద్యం అలవాటు మాకు, గంట కొట్టడం నైవేద్యంలో, మీరు తింటే మోగామన్నాడు. ఎన్ని లీలలు, ఒకటా రెండా? మహానుభావుడు ఎంత అద్భుతాలు సృష్టించాడు. ఎంతమంది అండి, ఒకరా ఇద్దరా? వ్యాసుడు, పోతన గారు, లీలాశుకుడు, ఎంతమంది ఎంత అనుభవించారు ఆయన లీలలు. నాకు ఆ లీలాశుకుడు అనుభవించినటువంటి కృష్ణలీలలో, చోరలీలలో అసలు అర్ధరాత్రి నిద్దట్లో నాకు జ్ఞాపకానికి వచ్చిన పరమ సంతోషాన్ని ఇస్తుంటుందో శ్లోకం. ఒక గోపిక చాలా గడుసుది, పట్టుకుంటే ఆ కృష్ణుడిని ఎలా పారిపోతాడో చూస్తానంది. గుమ్మం ఎదురుగుండా వెళ్ళకుండా పెట్టింది. కనపడదేమో అని కొంచెం కనపడేటట్టు ఓరవాకిలుగా ఇలా పెట్టింది, వాలుగా పెట్టి తలుపు వెనక నించుంది. వస్తాడు కదా, పట్టుకుంటాడు. రానే వచ్చాడు. రెడ్ హ్యాండెడ్ గా దొరకాలి కదా సాక్ష్యంతో. చూస్తోంది, చేతికి ఉంది వెన్న, నోటికి లేదు. నేను తిన్నావా అంటాడు. అందుకని అందరికీ పెట్టేశాడు, అయిపోయింది. ఎవరూ లేరు కదా ఇంట్లో, పాప అమాయకురాలు ఇక్కడెట్టింది కొండనుకుని తీసి నోటి దగ్గర ఎట్టుకున్నాడు. పక్క నుంచి పట్టుకున్నాడు చెయ్యి. ఆ అమ్మాయిని నాళ్ళకి దొరికాడు రా సాక్ష్యంతో. ఎలాగో దొరికాడు కదా, పిల్లాడు ఏం చేస్తాడో చూద్దానికి. కస్త్వంబాల, ఎవరు నువ్వు అంటే. ఆయన ఏం చదువుకోలేదు. బలానుజ, బలరాముడు తమ్ముడు అన్నాడు. ఆయన ఊసిందికి ఇప్పుడు ఆయన ఏదో ఇంట్లో కూర్చుని పని చేసుకుంటున్నాడు. ఆయన్ని తీసుకొచ్చాడు. బలానుజ అన్నాడు, తన పేరు చెప్పలేదు. ఓహో కస్త్వంబాల బలానుజ కిమిహతే, ఇక్కడికి ఎందుకు వచ్చావు అంటే ఓసారి ఇలా చూసి, ఓ మన్మందిరా శంకయ, మా ఇల్లు అనుకున్నాను కాదా? అమ్మ బాబోయ్, గుండెలు తీసిన బంటు మీ ఇల్లు అనుకుని వచ్చావా? సరే పోన్లే, మన్మందిరా శంకయ. అలా అయితే ఎందుకు కుండలో చెయ్యి పెట్టి తిప్పుతున్నావు వెన్నలో? ఎందుకంది అంటే ఆయన ఏమీ చదువుకోలేదు. ఆయన అన్నాడు, అమ్మా మాదా విషాదంచన, కాసేపు మాట్లాడకుండా ఉంటావా నువ్వు? మా ఇంట్లో దూడ తప్పిపోయింది, చస్తున్నాను, వెతకలేక కుండలో ఉందేమో అని చెయ్యి పెట్టి వెతుకుతున్నాను. నువ్వు వరిస్తే దూడ దూకి పారిపోతే మళ్ళీ నేను పరిగెత్తనా? కాసేపు మాట్లాడకుండా ఉంటావా? ఆవిడ ఇది విని, అమ్మ బాబోయ్, గుండెలు తీసిన బంటు దూడ వెనకడలో దూరిందా అని ఇలా అంది. ఇత్యేవం వరవల్లవి ప్రతివచ కృష్ణస్య పుష్ణ పునః. ఆవిడ చెయ్యొదిలిలా పారిపోయాడు. అలా కోపకాంత జవాబు చెప్పలేని రీతిలో గడుసుగా ప్రవర్తించిన చిన్ని కృష్ణుడు మమ్ము రక్షించుగాక. ఈ గోపకాంతలు నిన్న వచ్చి చాడీలు చెప్పారు కదా, వాళ్ళందరూ గోడ దగ్గర నిలబడ్డారు. ఏం చేస్తుందో చూద్దాం, యశోద పట్టుకుంటుందో పట్టుకోదో. ఇప్పుడు ఆవిడ ఆ పాలకుండలో పొంగుతున్నటువంటి పాలలంక చూసి పాపం వెనక్కి తిరిగిందంటే పిల్లాడికి పాలిద్దాం అయిపోయింది. కూడా మొదలుకొట్టేశాడు. వెన్న మజ్జిగ అన్ని కింద పడిపోయి, మళ్ళీ ఒకసారి వెనక్కి రండి, అన్ని కింద పడిపోయి శుభ్రంగా ఓ వెన్న ముద్దెట్టుకున్నాడు, పక్కకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆవిడ చూసింది, లాలనమున బహుదోషములోలింప్రాపించు తాడనోపాయములం చాల గుణంబులు కలుగును తాడనంబె బాలు రకును తథ్యం పద్యం వరయన్. మా పిల్లాడని చెప్పి ముద్దు చేస్తే పిల్లలు పాడైపోతారు. ఒక్క రెండు తగల్ని ఇవ్వాలి వాళ్ళకి, తగల్నిస్తేనే బుద్ధిగా ఉంటారు. అందుకని ఇలా వేలు చూపిస్తాను ఎవరికి. ఈతడఖిలంబునకు ఈశ్వరుండై సకల భూతములలో పొగలు వాడితడు అంటాడు అన్నమయ్య. అన్ని భూతములలో ఉండగలిగినటువంటి వాడు, సకల బ్రహ్మాండములను నిండిపోయినటువంటి స్వామికి ఒక అజ్ఞురాలైన గోపిక ఇలా వేలు చూపిస్తానంటూ అది కడతాను కొడతానండి. రెండు దెబ్బలు పడితే తప్ప లొంగడు.
లాలనమున బహుదోషము లోలింప్రాపించు తాడనోపాయములం చాలా గుణంబులు కలుగును తాడనంబె బాలు రకును పచ్చంబరయన్. అప్పుడప్పుడు 2 బలాలి పిల్లలకి అది కొడతా. కొట్టేస్తానంటే అంత తేలిగ్గా దొరికేస్తాడేంటి? అందుకని ఆవిడ పెద్ద అభ్యాసం చేసింది, పరిశ్రమ చేసింది దానికోసం. పాప చీర తీసింది, ఇలా పైకెత్తింది, దోపుకుంది, ఇలా పమిట కొంగి ఇలా చుట్టూ తిప్పింది, మొలలో పెట్టుకుంది, ఆ కొప్పు గట్టిగా వేసుకుంది, ఆ పువ్వుల మాల గట్టిగా ఇలా కొప్పులోకి తోసుకుంది జారిపోకుండాను. ఆ నగలన్నీ పైకున్నవి తీసుకుంది, రవికలోకి వేసుకుంది, ఆ చేతి కంకణాలు ఇలా ఇలా పైకి పెట్టుకుంది. ఇప్పుడు కృష్ణుడి వెంట పరిగెత్తి పట్టుకోవడానికి సిద్ధపడింది. తనని చూస్తే పారిపోతాడు. అందుకని మెల్లిగా గడపలోంచి ఇలా తొంగి చూసింది. ఎంత అదృష్టం అనుభవించిందో యశోద. నాకు వెంకటాచలంలో ఆనందనిలయంలో వెంకటేశ్వరుణ్ణి చూసి ఒకళ్ళమాత దగ్గరికి వెళ్ళి నిలబడితే ఆవిడ సూది ముక్కు, ఆవిడ ఇక్కడ చిన్న కర్పూరంతో ఇలా బొట్టు అవి పెట్టి కూర్చుంటే అమ్మాయి ఎంత అదృష్టవంతురాలివమ్మా, ఎన్ని లీలలు అనుభవించావమ్మా అనిపిస్తుంది. ఆ తల్లి చూసింది కృష్ణుణ్ణి. వికచకమలనయన వీరక ఇంటిలో వెలయరోలు తిరగవేసి ఎక్కి ఉట్టిలోని వెన్ననులుకుచునొక కోతి పాలు చేయుచున్న బాలుకనియే. ఏ అవతారంలో ఉన్నా ఆయనకి కోతులంటే ఇష్టం. ఓ వెన్న ముద్ద ఒకటి చేత్తో పట్టుకుని ఓ రోలు ఒకటి తీసుకొచ్చి దంపి ఇంకా దంపడానికి ఉపయోగపడని రోలు తీసుకొచ్చి ఆ గోడ దగ్గర తిరగేసి ఆ రోలు ఎక్కి నిలబడ్డాడు. ఆ ఎదురుగుండా చెట్టు కొమ్మ మీద ఓ కోతి ఆడుకుంటోంది. దాన్ని పిలుస్తున్నాడు, కాస్త వెన్న పెడుతున్నాడు. అది వస్తోంది, అక్కడ పెడితే ఓ వెన్న ముద్ద తింటోంది చక్కగా. ఈయన ఓసారి చూస్తున్నాడు, ఒకసారి తనలో తానే మళ్ళీ వెనక్కి తిరిగి దొంగ ఏడుపోటు ఏడుస్తున్నాడు. మళ్ళీ ఓసారి జ్ఞాపకం తెచ్చుకుంటున్నాడు, అమ్మ వస్తుందేమో, ఒకవేళ పట్టుకుంటుందేమో, కొట్టేస్తుందేమో, అమ్మ నేను ఎవరింటికన్నా వెళ్ళానా, అమ్మ నేను వెన్న దొంగిలించానా, అమ్మ వాళ్ళందరూ నా మీద చాడీ చెప్పారమ్మా, అమ్మ నువ్వు నమ్మావా, అమ్మ ఇవ్వాలంటే కోపం వచ్చిందమ్మా, కోపం వచ్చిందంటే ఉట్టినే వచ్చిందా అమ్మ, నువ్వే చెప్పమ్మా, పాలు ఇమ్మన్నానమ్మా, ఇవ్వలేదమ్మా, పాలు పొంగుతున్నాయని వెళ్ళిపోయావమ్మా, సగం పాలు ఇచ్చావమ్మా, బయటికి వెడితే వాళ్ళేమో హాస్యం చేస్తారమ్మా, నాకు కోపం వచ్చిందమ్మా, కుండ బగలు కొట్టానమ్మా, అమ్మ నన్ను కొడతావా అమ్మా, కొట్టేయమ్మా అని చెప్పి ఏదేదో మాట్లాడేస్తున్నాడు. వింది, ఓహో ఎంత అల్లరి చేస్తున్నాడు రా, నులుకుచున్నొక కోతి పాలు చేయుచున్న బాలుకనియే విద్యాభస్ప సంయుక్తుడై. చూసి వెనక నుంచి వెళ్ళింది పట్టుకుందామని. ఆయన సమస్త జీవుల యొక్క కదలికలు పట్టుకోగలిగినటువంటి వాడు. అటువంటి వాడు వెనక వస్తున్నటువంటి యశోద యొక్క పాదముల చప్పుడు పట్టుకోలేడు. సర్వాన్ని తెలుసుకోగలిగినటువంటి పరమాత్మ, అన్నీ వినగలిగిన పరమాత్మ. ఏదో రామకృష్ణ పరమహంసని ఓ శిష్యుడు అడిగాడు, ఎక్కడ ఎవరు మనసులు ఆర్తితో పిలిచినా ఎక్కడో వైకుంఠంలో ఉన్న పరమాత్మకి వినపడుతుందా అన్నాడు. చక్కగా వినపడుతుంది అన్నారు పరమహంస. అలా ఎలా వినపడుతుందండి అన్నాడు. అంటే రామకృష్ణ పరమహంస అన్నారు, నీ ఇంట్లో పంచదార జల్లు, చీమలు వచ్చి తినడం మొదలు పెడతాయి. అన్ని చీమలలోకి చిన్న చీమ ఏదుందో ఆ చీమ చచ్చిపోకుండా జాగ్రత్తగా పట్టుకుని కంసాలి దగ్గరికి తీసుకెళ్ళు. దానికి ఎన్ని కాళ్ళున్నాయో అన్ని కాళ్ళకి చీమ పెద్దదైపోకముందే తొందరగా గజ్జెల పట్టాలు చేయించి గజ్జెల పట్టాలు తెచ్చి చీమ యొక్క కాళ్ళకి అమర్చు, విడిచిపెట్టు. చీమ పాకుతున్నప్పుడు చీమ కాళ్ళు కదులుతుంటే కాళ్లకున్న గజ్జెల పట్టాలు మోగితే ఆ మోత కూడా ఈశ్వరుడు వినగలడు. అటువంటి ఆయన వెనక వస్తున్న యశోద పదఘట్టనలు ఆయనకి వినపడవు. అందుకే ఒక్క దూకు దూకేశాడు. ఆ ఇల్లు బోరెడని స్తంభాలతో చేయబడి ఉంది. ఈయన పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి స్తంభం చాటున నక్కేవాడు. ఎందుకని? పరిగెత్తాడు అనుకోండి కాలి మువ్వలు చప్పుడవుతాయి. అందుకని మువ్వలు చప్పుడైతే అమ్మాయి ఎటువైపు పరిగెడుతున్నాడో కనిపెడుతోంది. అందుకని చప్పుడు చేయకుండా మొలకో గంట ఉంది, కాళ్ళకి గజ్జెలున్నాయి. అందుకని స్తంభం చాటున నించుని అమ్మ కొంచెం దూరంగా ఉందన్న తర్వాత ఆ స్తంభం చాట్ నుంచి ఓ ఇంత చిన్న మొహం ఒకటే బయటెట్టేవాడు. బయటెట్టి చూసేవాడు అమ్మని. ఓ చిన్న నెమలిపించం ఒకటి పెట్టుకుని చూసి స్తంభాదికంబులు తనకు అడ్డంబైన అట్టట్టునని పట్టువని వీని అమ్మ చూసేసేది. ఆవిడేమిటి పరిగెత్తి అలిసిపోయి ఈ స్తంభం చాట్న ఆయన ఉంటే తను చూడనట్టుగా ఉట్టినే ఆ స్తంభాల దగ్గరగా ఈ స్తంభం దగ్గరికి వచ్చేది. వస్తే మీరు చూసే ఉంటారు చిన్నతనంలో పిల్లల్ని, ఆయన చాటున్నాడు, అటు పారిపోదామంటే ఆవిడ ఇటు వచ్చేది, ఇటు పారిపోదామంటే ఇటు వచ్చేది. ఆవిడ పట్టుకుందామని ఇటు చెయ్యి పెడుతుంటే ఇటు వచ్చినట్టు పరిగెత్తినట్టు ఆవిడ ఇలా పరిగెత్తి